అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజున సభానాయకుడు చంద్రబాబు నాయుడు సభకు ఎందుకు హాజరు అయ్యారు, ఎందుకు హాజరు కాలేదు? కీలకమైన ఓటుకు కోట్ల అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుబడినప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఉండి కూడా సభలోకి ఎందుకు రాలేదు? అసలు ఓటుకు కోట్లు అనగానే ఆయన ఎందుకంత భయపడిపోతున్నారు? ఎందుకు అసెంబ్లీలో విపక్షం గొంతు నొక్కాలని చూశారు? ఇలాంటి డౌట్లే బేతాళుడికి వచ్చాయి. వాటికి విక్రమార్కుడు ఏం చెప్పాడు? పట్టు వదలని విక్రమార్కుడు హుషారుగా ఉన్నాడు. తనలో తానే నవ్వుకుంటూ శవం కోసం చెట్టు వైపు నడుస్తున్నాడు. విక్రమార్కుడిని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడికి నవ్వొచ్చింది. విక్రమార్కుడు దగ్గరికి రాగానే, ఏం బేతాళా, ఏమిటి ఈరోజు బాగా హుషారుగా కనిపిస్తున్నావు? ఏమిటి సంగతి? దానికి బేతాళుడు నవ్వేసి, ఏమి లేదు బేతాళా, చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. బేతాళుడు ఆతృతగా విక్రమార్కుడి వైపు చూసి, ఆనందం ఎందుకో చెప్పవయ్యా బాబు. తెలుగు టీవీ సీరియల్ లాగా చెప్పి చెప్పకుండా జీడిపాకంలా సాగదీకు. బేతాళుడు ఆసక్తి చూసిన విక్రమార్కుడికి ముచ్చటేసింది. ఏమి లేదు బేతాళా, తెలంగాణ రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్మకాలు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు. ప్రతిపక్షాల వారు ఎంత వ్యతిరేకించినా కేసీఆర్ కానీ ఆయన మంత్రులు కానీ ఎక్కడా తగ్గలేదు. మేము అమ్మే తీరుతామన్నారు. కానీ ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన సర్వేలో మెజారిటీ ప్రజలు చీప్ లిక్కర్ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. అంతే, ఎందుకొచ్చిన గొడవలే అనుకుని కేసీఆర్ చీప్ లిక్కర్ ఐడియాను వెనక్కి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత బలమైన వారో ఈ ఘటనతో మరోసారి రుజువైంది. అందుకే నాకు ఆనందంగా గర్వంగా ఉంది. బేతాళుడు కూడా తలూపి కథ చెప్పటం మొదలుపెట్టాడు. విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించారు. ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి సమావేశాలను కనీసం 15 రోజుల పాటైనా జరపాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అన్ని రోజులు సమావేశాలు జరపలేమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా 5 రోజుల సమావేశంలోనే ఏ అంశంపైనైనా తాము చర్చకు రెడీ అన్నారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఏ అంశంపైనా ప్రతిపక్ష నేతలు మాట్లాడడానికి వీలు లేకుండా మైక్ కట్ చేశారు. ప్రత్యేక హోదాపై కంగాలిగా మాట్లాడి మరింత అయోమయం సృష్టించారు. రిషితేశ్వరి అంశంలో ప్రిన్సిపల్ బాబురావుపై ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పలేదు. కరువుపై చర్చ అడిగితే ప్రభుత్వం వెనకంజ వేసింది. పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలోనూ పోలవరం ప్రాజెక్ట్ పైన క్లారిటీ ఇవ్వలేదు. చివరకు సమావేశాలు 5వ రోజున ఓటుకు కోట్లు కేసుపై చర్చకు పట్టుబట్టిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు సమావేశాలకే రాలేదు. ఏ విషయంపైనైనా చర్చిస్తామన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖం చాటేశారు? అసెంబ్లీలో ఉండి కూడా సభకు ఎందుకు రాలేదు? వీటికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావా? నీ తల 1000 వరకలవుతుంది అని బేతాళుడు ముగించాడు. బేతాళా, నీకు రాజకీయాలు లాజిక్కులు ఒక పట్టాన అర్థం కావయ్యా బాబు. అదే నీతో వచ్చింది. సరే చెబుతాను విను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరపాలని అడిగినప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబుకు కంగారు పట్టుకుంది. సభలో ఏ అంశం పైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో అసలు హోదా అవసరమే లేదని టీడీపీ భావిస్తుంది. ఆ విషయాన్నే చంద్రబాబు బయటపెట్టారు కూడా. ఇక రిషితేశ్వరి కేసే తీసుకో, ప్రిన్సిపల్ పై చర్య తీసుకోవాలని నివేదికలు సూచించిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రిన్సిపాల్ ని కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి అంశంపై అసెంబ్లీలో చంద్రబాబు ఏం మాట్లాడగలరు? పట్టిసీమ ప్రాజెక్టు మీద ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వర్ధంతి రోజున ఆయనకు నివాళులర్పించుకోవడానికి ఇడుపులపై వెళ్లిన సందర్భాన్ని చూసుకుని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడామనిపించారు. కానీ చాలా అనుమానాలకు సమాధానం చెప్పలేదు. పోలవరం పైన క్లారిటీ కూడా ఇవ్వలేదు. కరువుపై చర్చలో పాల్గొంటే రైతు రుణమాఫీ కాకపోవడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న భయంకర వాస్తవాన్ని ప్రతిపక్షం లేవనెత్తుతుంది. అందుకే ఆ చర్చకు ప్రభుత్వం వెనకాడింది. చివరాఖరుగా ఓటుకు కోట్లు అంశంపై చంద్రబాబు సభలోకి రాలేదేమని అడుగుతున్నావు. కానీ వచ్చి ఆయన ఏం మాట్లాడగలరు? రేవంత్ రెడ్డికి డబ్బులిచ్చి పంపింది కెమెరాలో రికార్డయింది. స్టీఫెన్సన్కి చంద్రబాబు భరోసా ఇస్తూ మాట్లాడిందంతా టేప్లో రికార్డయింది. ఫోర్నిక్ ల్యాబ్ నివేదికలు ఆ వాయిస్ చంద్రబాబుదే అని నిర్ధారించేశాయి. ఎటు తప్పించుకోవడానికి లేదు కాబట్టి సభలోకి వస్తే ప్రతిపక్షం బోన్లో నిలబెడుతుందని చంద్రబాబు నాయుడు భయపడ్డారు. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఆయన శుభ్రంగా అసెంబ్లీలో తన ఛాంబర్లోనే రిలాక్స్డ్గా కూర్చుని కాలక్షేపం చేశారు అని విక్రమార్కుడు ముగించాడు. విక్రమార్కుడు కళ్లకు కట్టినట్టు వివరించడంతో సంతృష్టుడైన బేతాళుడు అమాంతంగా మాయమై చెట్టుకు వేలాడాడు.